95వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 95:6. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము చూసినట్టయితే ఆయన మన దేవుడై ఉన్నాడు, అవర్ గాడ్. ఆయన మనల్ని సృష్టించాడు, మన సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. ఆకాశము, భూమి, సముద్రము, చెట్లు, సూర్యుడు, చంద్రుడు, పక్షులు, జలచరాశులు, జంతువులు ఇవన్నీ కలుగును గాక అంటే కలిగాయి. అట్లాగా మానవుని కూడా ఆయన సృజించాడనమాట. ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనం చూసినట్టయితే వెలుగు కానీ, భూమి కానీ, నక్షత్రాలు కానీ ఇవన్నీ కలుగును గాక అంటే కలిగాయి. కానీ మానవుని మాత్రం ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున నేలమట్టితో ఆయన చేతులతో నరుణ్ణి చేసుకున్నాడనమాట. ఇలా ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయుడు. ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టించాడు మానవుణ్ణి. కానీ ఈ భూలోకం అయితే ఆయన్ని సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తుంది. కానీ మనము మనము ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, మనం ఆయన్ను స్తుతింపబద్ధులమై ఆరాధింపబద్ధులమై ఉన్నాం. ఇంకా మనం చూసినట్టయితే ఆయన మన రాజు, అవర్ గాడ్. ఈ సర్వాధికారి అయిన దేవుడు ఈ భూలోకంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. కానీ మన దేవాది దేవుడైతే సర్వసృష్టికర్త అయిన దేవుడు యుగయుగాలు ఏలే దేవుడు అన్నాడు. మన రాజు ఎలాంటి వాడంటే ఆయన యుగయుగాలు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడై ఉన్నాడు. ఈ రాజు ఎలా ఉంటాడంటే ప్రజలను పాలించేవాడుగా ఉంటాడు. ఇంకా ఆయనకి జ్ఞానము ఉండాలి, ఇంకా న్యాయం చేసేవాడుగా ఉండాలన్నమాట. ఇంకా ఆయన ధైర్యవంతుడై ఉండాలి. ప్రజలను ప్రతి ఒక్కరిని ప్రేమగా పాలించేవాడై ఉండాలి, ప్రేమగా చూసేవాడై ఉండాలి. కానీ న్యాయం చేసేవాడు అనమాట. కానీ ఈ లోకంలో రాజులు ఎలా ఉంటారంటే పేదవాడైన వాళ్ళని పట్టించుకోడు, ధనవంతులను ఒక విధంగా, పేదవాళ్ళని ఒక విధంగా చూసేవాడుగా ఉంటాడు. తర్వాత జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. కానీ మన దేవాది దేవుడైతే ప్రజలందరినీ సమానంగా చూసేవాడుగా ఉన్నాడు. ప్రజలందరినీ పేదవాడని లేదు, ధనికుడని లేదు, అందరినీ జ్ఞానంగా, అందరినీ సమానంగా చూసేవాడుగా మన దేవాది దేవుడు ఉన్నాడనమాట. ఇంకా ఈయన ఒకసారి మన రాజు మనకి కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామా. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. పాడుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఈ భూలోకంలో ఎంతోమంది రాజులు వస్తూ ఉంటారు, పోతుంటారు. కానీ మన దేవాది దేవుడైతే మనల్ని సర్వము ఏలేవాడుగా, మనల్ని సమాన జ్ఞానంతో సమానంగా చూసుకునేవాడుగా మన దేవాది దేవుడు ఉన్నాడు. ఇంకా మన దేవుడు శత్రువుల నుండి కాపాడేవాడుగా, తర్వాత సాతాను తంత్రాలని ఎదిరించి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడనమాట. ఇంకా మనం చూసినట్టయితే మన కాపరి 95:6లో ఇంకొకసారి చూద్దామా. 95వ కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 6వ వచనం. మనం చూసినట్టయితే ఆయన మన దేవుడు, ఈజ్ ద క్రియేటర్, అవర్ గాడ్. మన దేవుడు. ఇంకా మనం చూసినట్టే మన రాజు. ఇక ప్రజలు ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. ఇక ఈ గొర్రెల కాపర్లు ఎలా ఉంటారంటే
ఆయన ప్రేమగా ఉండాలన్నమాట. ప్రేమగా ఉండాలి. ప్రతి గొర్రెను ఆ, ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. ప్రతి గొర్రెను ఆ, పేరు పెట్టి పిలుస్తూ అట్లా ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రక్షణ, ప్రొటెక్షన్ చేసేవారుగా ఉంటారు. ఈ ఇంకా మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చూస్తానమాట. యోహాను సువార్త 10:11 ఆ, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్న మాటలు మనం చూస్తామంట. ఈ రక్షణ అనేది ఏంటంటే, గొర్రెలు తప్పిపోయినా కానీ, ఏమన్నా గొర్రెలు ఆ, ఇబ్బందులు అంటే సింహాలు కానీ, నక్కలు కానీ, తోడేళ్ళు కానీ వచ్చినప్పుడు గొర్రెలను ఎత్తుకెళ్ళిపోయేగా ఉంటాయి. కానీ ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే వాటిని రక్షించేవాడుగా, ప్రొటెక్షన్ చేసేవారుగా ఉంటారనమాట. ఇంకా నడిపించేవాడు గంట, గైడ్ చేస్తాడనమాట. ఎక్కడ నడిపిస్తాడు? మంచి ఆహారం కొరకు, అంటే మంచి గడ్డి కొరకు, మంచి వాటర్ కొరకు, ఇంకా మనం చూసినట్టయితే వాటిని మంచి నీడలో ఉంచేవాడుగా ఉంటాడనమాట. ఇంకా మనం చూసినట్టయితే సర్చింగ్, తర్వాత వెతకటం. ఏదైనా ఒక గొర్రె తప్పిపోతే వాటిని వెతికేవాడుగా ఉంటాడు. కొన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఇంకా నా దగ్గర ఒక 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోతే ఇంకా 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయింది అనుకునే వాడు కాదనమాట. ఈయన ఆ 99 గొర్రెలను ఒక చాటు ఉంచి ఆ ఒక్క గొర్రె కోసం వెతికేవాడుగా ఉన్నాడనమాట. ఆ వెతికి తర్వాత ఏం చేస్తాడంటే కేరింగ్, బాధ్యతగా చూసుకున్నాడు అనమాట. ఆ గొర్రె ఏదన్నా పొదల్లో తప్పిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చి కాలుకు కానీ ఏదైనా గాయం అయితే దానికి నూనె పోసి దెబ్బలు కట్టి తన భుజాల మీద వేసుకొని మందలో కలిపే మంచి కాపరిగా ఉన్నాడు. అలాగే మన దేవాది దేవుడు కూడా మనల్ని కాచేవాడిగా ఉన్నాడనమాట. ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడనమాట. ఇంకా ఆయన మనల్ని సాతాను తంత్రాల నుండి మనల్ని విడిపించి మంచి ఆత్మీయ ఆహారం పెట్టేవాడిగా ఉన్నాడనమాట. ఎవరైనా తప్పిపోతే వాళ్ళ కోసం దినమంతా చేతులు చాచి ఈరోజన్నా వస్తాడేమో నా బిడ్డని వెతికేవాడిగా ఉన్నాడనమాట. మనల్ని ఎన్నో బాధల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి తప్పిస్తూ మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడనమాట. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఆయన ప్రతి ఒక్కరికి రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తూ ఆయన్ని మన దేవునిగా మనం చూస్తున్నాం అన్నమాట. మొదటిగా చూసినట్టయితే మన దేవుడు మన సృష్టికర్త. రెండోదిగా చూసినట్టయితే మన రాజు మనల్ని పాలించేవాడిగా ఉన్నాడు. మూడోదిగా మనం చూసిస్తే మన కాపరి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడనమాట. అవర్ గాడ్, అవర్ కింగ్, అవర్ షెపర్డ్. ఇక్కడ మనం చూసినట్టయితే మన దేవుడు మనల్ని సృష్టించాడు, మన రాజు మనల్ని పాలిస్తున్నాడు, మన కాపరి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం మన దేవాది దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి ఈ చిన్న పల్లవి పాడుకొని మనం ఆరాధనలోనికి ముందుకు వెళ్దాం. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే.